ఉమ్. ఇప్పుడు మాట్లాడమని చూద్దాం మరి. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. అజయ్ గారు మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ మొయినుద్దీన్ గారిని వారితో మాట్లాడదాం. మొయినుద్దీన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో మీరు ఎలా చూస్తున్నారు? మీ పార్టీ అధికార ప్రతినిధి అరెస్టు, రిమాండ్ నిన్న మొన్నటి వరకు తెలంగాణలో హైదరాబాద్ని అడ్డాగా చేసుకొని ఎవరైతే యూట్యూబర్లు కొంతమంది రావణ్, ప్రశ్న రావణ్, తర్వాత కేవీఆర్ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దూషిస్తూ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణమైన భాషతో మాట్లాడేవాళ్ళు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటం, రిమాండ్లకి అక్కడ కోర్టులు వారిని వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో చాలామంది అసలు ఆంధ్ర పోలీసులు తెలంగాణకి ఎలా వస్తారని చెప్పేసి వాళ్ళకి మద్దతుగా మరి కొంతమంది యూట్యూబర్లు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్ చూస్తే మీ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు వచ్చారు, గుంటూరు జిల్లా వచ్చారు, ఆయన తీసుకెళ్ళిపోయి ఇక్కడ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఇందాక 1-2 గంటల క్రితం ఆయనకు రిమాండ్ కూడా విధించింది. సో మీరు ఎలా చూస్తున్నారు ఈ పరిస్థితులు, పరిణామాలు? మొయినుద్దీన్ గారు. బొమ్మనాడు గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, డిబేట్ ఉన్న పెద్దలకు నమస్కారం సార్. ఈరోజు ఈ పరిణామాలు ఏమి లేదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పరిపాలనకు, అవినీతి పరిపాలనకు, వెన్నుపోటు పరిపాలనకు ప్రజలకు అర్థము కాకుండా ఉండాలి. ఈ విషయాన్ని డిబేట్ చేయాలి. అభివృద్ధి అనే మాట రాకుండా ఉండాలి. దాని గురించి ప్రశ్నించకూడదు. రైతుల బాధను ఎవరు ప్రశ్నించకూడదు. మామిడి రైతులు పడే కష్టాలు ఎవరు ప్రశ్నించకూడదు. పొగాకు రైతులు పడే కష్టాలు ఎవరు ప్రశ్నించకూడదు. మిర్చి రైతుల గురించి ఎవరు ప్రశ్నించకూడదు. నిత్యావసర వస్తువులు అటకెక్కి ఉన్నాయి, వాటి గురించి ఎవరు ప్రశ్నించకూడదు. ఏదైతే సూపర్ 6 అని వాగ్దానాలు చేసి గొంతు చిచ్చుకొని చెప్పిన అబద్ధాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్నించకూడదు. దానికోసం ఈ అరెస్టులన్నీ ఎత్తున్నాయంట సార్. గుండు కొట్టించుకున్న రోజే వడగట్లు పడ్డాయంట. ఏ రోజైతే గుండు కొట్టించుకున్న ఆ రోజే వడగట్లు పడ్డాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆ విధంగా ఉంది. ఎందుకు అసలు ఎట్లా తెచ్చుకోలేకపోతున్నాడు? ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి పడిపోయింది. టీడీపీ అంటేనే, ఒక ముఖ్యమంత్రి అంటేనే. కాబట్టి ఈ రోజు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే అందరికంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ముఖ్యమంత్రికి ఉంటే నీ అమ్మ మొగుడుదా, మీ అమ్మమ్మ మొగుడుదా ఎట్టి నీచమైన భాష వాడిన చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? ఎందుకంటే మంచి వ్యక్తి, మంచి గుణమైన వ్యక్తి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కాబట్టి అతన్ని అరెస్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలనా దక్షుడు కాబట్టి ఇలా మాట్లాడేప్పుడు పట్టించుకోలేదు. అదే నారా లోకేష్ ఏ రారా పోరా ఏందిరా ఏం పీకుతారా, స్మార్ట్ మీటర్లకు డబ్బులు కట్టొద్దు, పాల్గొట్టండి, నేను చూసుకుంటారడు. అయినా జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి కాబట్టి, మంచి పరిపాలన దక్షుడు కాబట్టి, సహనశీలుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నారా లోకేష్ ని కాళ్ళని పట్టుకుని బొక్కలో వేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి అంటే. బండారు సత్యనారాయణ ఏ రోజు అయితే రోజా గారిని ఎంత నీచంగా మాట్లాడంటే కనీసం మహిళలు ఎవరు మాట్లాడారు? రోజా గారిని ఎవరు మాట్లాడారు సార్? బండారు సత్యనారాయణ గారు. ఓకే. అరెస్ట్ చేశారు కదా అప్పుడు, బండారు సత్యనారాయణ గారిని అరెస్ట్ చేశారు కదా. ఏం చేశారు సార్? ఏం చేశారు? ఏమి చేయలేదు. అరెస్ట్ చేశారండి మొయినుద్దీన్ గారు. ఒకవేళ మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే బండారు సత్యనారాయణ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు మనం చర్చలు కూడా పెట్టాం సార్. అది మామూలు పెళ్లి ఊరికే చిన్న స్టేషన్ పేరు మీద వచ్చేసారు. మరి కోర్టులు ఇచ్చిన కఠినంగా ప్రవర్తించలేదు సార్ వైఎస్ఆర్సీపీ.